నిన్న మీరు చూస్తే అన్ని గ్రామాల్లో ఒక పండుగ. మొదటి తారీఖు వస్తే గ్రామాలు కలకలలాడుతూ ఉంటాయి. మీ చేతుల్లో 500 రూపాయల నోట్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి 4,000 రూపాయలు. భారతదేశంలోని సవాలు విసురుతున్నా ఎవరైనా సరే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. కొంతమంది తమిళనాడు పక్కనున్నారు, కొంతమంది కర్ణాటక పక్కనున్నారు. ఏం తమ్ముళ్ళు ఇస్తున్నారా? ఏమమ్మా ఇస్తున్నారా అని అడుగుతున్నా. 4,000 కాదు, దివ్యాంగులకు 6,000. నేనే మీరు చూస్తే 500 పింఛన్ దివ్యాంగులకి 3,000 చేశా, మళ్ళీ 6,000 చేశా. అంటే 12 రెట్లు దివ్యాంగులకు పింఛన్లు పెంచిన పార్టీ ఎన్డీఏ. కొంతమంది మాట్లాడతారు ఏమిచ్చారంటారు. ఏం తమ్ముళ్ళు, మీ ఇంటికి పెద్దన్న మారిగా ఉన్నా, పెద్ద కొడుకు మారిగా ఉండి సేవలు అందిస్తా అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క కిడ్నీ సమస్యలు వస్తే, లేకపోతే అనారోగ్యం, లెప్రసీ కానీ ఇలాంటివి వస్తే అలాంటి వారికి 10,000 రూపాయలు ఇస్తున్నాను. మంచానికే పరిమితమైన వాళ్ళకి ఎవడు ఇవాళ ప్రపంచంలో 15,000 రూపాయలు జీతం మారిగా వాళ్ళకి ఇస్తున్నాను. దేనికి ఇచ్చారంటే ఒక మానవత. మనుషులు ఇబ్బందుల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఇది నా బాధ్యత. అందుకే ఇలాంటి సంక్షేమానికి శ్రీకారం చుట్టాను. మా ఆడబిడ్డలకు గ్యాస్ ఇచ్చానని ఇప్పుడే చెప్పాను. మీకు ఇబ్బంది లేకుండా అవసరమైతే 4 నెలలకు ఒకసారి నేరుగా మీ అకౌంట్లోనే డబ్బులు వేస్తాను. మీరే దబాయించి మీరు గ్యాస్ తీసుకోండి. నిన్ననే తల్లికి వందనం ఒకే మాట చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తారని చెప్పా. నిన్న మొన్న మాట్లాడే నాయకులను అడుగుతున్న మీరు చెప్పారు, ఫోటోలు దిగారు, ఇచ్చారా అని అడుగుతున్నా. ఈరోజు 5 మంది పిల్లలుంటే 5 మందికి 75,000 రూపాయలు ఒకేసారి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ. అవునా కాదా అని అడుగుతున్నా. ఇచ్చారంటే చేలు పైకెత్తండి. అలాంటిది ఈరోజు మనం దగ్గర మీరు ఒకసారి చూస్తే ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో దీనివల్ల 2 లాభాలు. ఒక ఇంట్లో 3 పిల్లలుంటే ఒకరినే చదివిస్తే 2 పిల్లలు చిన్నబోతారు. ఏ తల్లికి ఆ కష్టం రాకూడదని మీ పిల్లల్ని చదివించే బాధ్యత మీ కుటుంబ పెద్దగా నేను తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా, అది భవిష్యత్తులో కూడా ఇస్తారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దీనివల్ల 2 లాభాలు ఉంటాయి. ఒకటి, పిల్లల్ని బాగా చదివిస్తారు. రెండవది, రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోతా ఉంది. పిల్లలు పెంచడం కూడా భారం అవుతుంది. దీనివల్ల జనాభా కూడా మేనేజ్మెంట్ అవుతుంది. శుభం, వర్షం కూడా పడతా ఉంది. వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. 1వ తరగతికి ఇంకా ఇవ్వలేదు, తొందరలోనే అడ్మిషన్స్ అవుతున్న వాళ్లకు ఇస్తాం. 11వ తరగతికి ఇంకా ఇవ్వలేదు, అడ్మిషన్స్ అవుతానే వాళ్ళకు కూడా ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతులు ఏదైతే రైతులకు ఇవ్వవలసినటువంటి అన్నదాత సుఖీభవ డబ్బులు ఇస్తా అన్నాను. 20,000 రూపాయలు ఇస్తా అన్నాను. కేంద్రం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తాం. గడిచిన ప్రభుత్వం ఇచ్చింది 7,500.
వాళ్ళు ఇచ్చిన దానికంటే అన్ని విషయాల్లో డబల్ సంక్షేమాన్ని ఇచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గ్యాస్ వాళ్ళు ఇవ్వలా, నేను గ్యాస్ ఇచ్చా. వాళ్ళు ఒక బిడ్డకే ఇచ్చారు, నేను అందరి పిల్లలకి ఇచ్చా. వాళ్ళు పెన్షన్ ఇచ్చింది 4 ఏళ్లు 250 పెంచుకుంటూ పోయారు. నేను గెలిచింది జూన్లో గెలిస్తే ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క అన్నదాతకు డబుల్గా ఇచ్చాం. వాళ్ళు 7,500 ఇస్తే 15